అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అంటే సమంతాకి డబ్బింగ్ చెప్పేటువంటి చిన్మయ్ వాయిస్ తీసుకొచ్చినటువంటి డైలాగ్. బావా ఎందుకలా వెళ్ళిపోతున్నావు? చాలా రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నా. అలా వెళ్ళిపోతే ఎలా? అందంగా ఉన్నానని పొగరా? ఒక్కసారైనా మాట్లాడొచ్చు కదా. చామంతి నవ్వే విసిరే మేరు కసిరేస్తూ ఉన్నా మరి ఈ వాయిస్ విన్న తర్వాత మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చిందా? ప్రస్తుతానికైతే అడుగుతున్నారు. ఒకవేళ గట్టిగా అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. సో సమంత వాయిస్ లాగా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా నేర్చుకున్నారా ఆ వాయిస్ నలా? సీతారాం మూవీలో ఆ డైలాగ్ కూడా చాలా బాగా చెప్పారు. ఎక్కడ అంటే ప్రేమ కావాలి షోకి వెళ్ళారు కదా మీరు. సో అందులో నేను విన్నా అన్నమాట. మా కోసం ఒక్కసారి రావయ్యా, నువ్వు రావడం లేదని మా భేరడు కూడా నీపై బెంగ పెట్టుకుంది. దాంతో పూలు పూయడమే మానేసింది. ఆ వంకతో సీతాకొక చిలుకలు రావడమే మానేశాయి. ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా? ఎప్పుడైనా కానీ భిక్షాటం చేసినప్పుడైనా షైగా ఫీల్ అవ్వలేదా? మనసు చంపుకొని వెళ్ళాలి. అసలు నిజానికి భిక్షాటనకి వెళ్ళేటప్పుడు మనిషి ముందు చేయి చెప్పాలంటే అది ఎంత నరకయ్యతనో తెలుసా? లవ్ స్టోరీ ఉందా? లేదు, పాస్ట్లో అయితే ఒక స్టోరీ ఉంది. ఎంత అంటే డైరీ రాసుకునేంత స్టోరీ ఉంది. డైరీ రాసుకుని ఉంచుకుని ఇప్పటికీ నేను తనకి ప్రపోజ్ చేయలా. అట్లీస్ట్ తన కోసం డైరీ రాశానని కూడా తనతో చెప్పలా. మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుందా మీకు కూడా? ఉంటుంది, బట్ సరైన పర్సన్ దొరకాలి కదా. మీకంటూ ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఒక పర్సన్తో ఉండాలి చేయాలి అని. సో ఎలాగో మీరు భిక్షాటం చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ వేలు వెళ్ళడం తప్పు అనిపించట్లేదా? కొన్నిసార్లు తప్పు అనిపించదు, ఎందుకంటే ఈ సొసైటీ మాపై చూపించే వివక్షత. మా కోసం ఒక సాంగ్ పాడతారా? కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం, ఇకపై పదిలమే నా పదం, నీతో అటో ఇటో ఏ వైపు దారి చూసినా ఉన్నట్టుండి గుండె బంద కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హై టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు చిన్మయ్ వాయిస్ అంటే సమంతాకి డబ్బింగ్ చెప్పేటువంటి చిన్మయ్ వాయిస్. సేమ్ అలాగే యాష్ టీజ్గా మన ట్రాన్స్జెండర్ నయని గారు సేమ్ అలాగే మాట్లాడుతుంది. తనతో మాట్లాడి అసలు తన ఈ వాయిస్ ఎలా నేర్చుకుంది ఏంటి అనేది తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ నయని, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. ఓకే, సూపర్. నయని గారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుగా మీకు బాగా ఫేమస్ తీసుకొచ్చినటువంటి డైలాగ్ బావా అనే డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే. బావా ఎందుకలా వెళ్ళిపోతున్నావు? చాలా రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నా. అలా వెళ్ళిపోతే ఎలా? అందంగా ఉన్నానని పొగరా? ఒక్కసారైనా మాట్లాడొచ్చు కదా. సూపర్. మాకైతే ఆ వాయిస్ వింటుంటే సేమ్ ఇంకా సమంతానే గుర్తొస్తుంది అనమాట. పాపం రీసెంట్గా సమంత కూడా ఏడుస్తూ చాలా రీల్స్ వస్తున్నాయి. ఎందుకంటే నాగ చైతన్య గారికి మ్యారేజ్ అవుతుందని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా. నయని గారు, మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది, ఒకసారి నేనే చేశాను. సో మీకు ఎలా అనిపించింది అప్పుడు? నా ఇంటర్వ్యూ ఇలా వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించిందా? అనుకున్న నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇవ్వటం మీ అండ్ అది మిలియన్స్లో వెళ్ళడం నాకు కూడా హ్యాపీ కదా. సో చూసా, ఫస్ట్ ఇంటర్వ్యూ నేను మీకే ఇచ్చాను. అవును. సో మీ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలా మంది అడిగారు, సూపర్ కూడా ఇచ్చాను. సో మరి ఈ వాయిస్ విన్న తర్వాత మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చిందా? ప్రస్తుతానికైతే అడుగుతున్నారు. ఒకవేళ గట్టిగా అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. మీకు అసలు ఈ ఫీలింగ్స్ ట్రాన్స్జెండర్గా మారడానికి ఏ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది? నాకు ఇంటర్ అంటే చిన్నప్పటి నుంచి ఉంటాయి నార్మల్గా, ఏ ట్రాన్స్ ఉమెన్కి అయినా సరే. బట్ ఇంట్లో వాళ్ళకి భయపడి, సొసైటీకి భయపడి ఆగిపోతుంటారు కదా. నేను కూడా అలానే ఆగా. ఇంటర్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ నేను జాబ్ చేశాను కాస్మెటిక్స్లో. జాబ్ చేసిన తర్వాత నాకు ఇంకా నచ్చలా, నా బాడీని యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నా. ఇంకా హైదరాబాద్ వచ్చేసి ట్రాన్స్ ఉమెన్గా ఇక్కడే చేంజ్ అయిపోయాను. అంటే ఎంత ఖర్చు అవుతుంది దానికి అలా మారడానికి? 3-4 lakhs అవుతుంది. ఎలా పాసిబుల్ మరి మీకు పేమెంట్ అలా? నార్మల్గా అవ్వదు, బట్ ఇక్కడ ట్రాన్స్జెండర్స్లోకి వచ్చాక కొంతమంది మమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు కదా. సో వాళ్ళతో కలిసి భిక్షాటనకి వెళ్ళటం, గృహ ప్రవేశాలకు వెళ్ళటం, అలా కొంత మనీని మేము చూసుకొని వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు చేయిస్తాం. ఓకే.
సో అమ్మ నాన్న రిసీవింగ్ ఎలా అనిపించింది మరి? స్టార్టింగ్ నేను ఇలా చేంజ్ అయిన తర్వాత 3 years వరకు ఇంటికి వెళ్ళలా. దాని తర్వాత ఇన్స్టాలో రీల్స్ చేయటం, కాల్ మాట్లాడి ఇలా చెప్పేయటం జరిగింది. ఒక 2-3 days నెగిటివ్గానే ఫీల్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ ఎంతైనా కన్నా పేగు కదా, ఇంకా రిసీవ్ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే. ఎంతమంది సిబ్లింగ్స్? నేను, అన్నయ్య, తమ్ముడు. ఇంకా తమ్ముడు 2 years బ్యాక్ సూసైడ్ చేసి చనిపోయాడు. ఓకే. అంటే ప్రాబ్లమా తమ్ముడికి? లేదంటే ఎందుకని అలా? 17 years మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. లవ్, ఇంకా లవ్ అంటే పిచ్చిది అని అర్థం కదా. ఇంకా అలా. సో సమంత వాయిస్ లాగా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా నేర్చుకున్నారా ఆ వాయిస్ అలా? చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది. ఇంకా మీరు నేర్చుకున్నారని అడిగారు, ఇంకొంతమంది సర్జరీ చేయించుకున్నారని అడిగారు. అసలు వాయిస్ సర్జరీ ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ మా వాళ్ళలోనే, వాయిస్ సర్జరీ ఏమైనా చేయించుకున్నావా, అసలు సర్జరీ గొంతు కోసం ఏమైనా చేస్తారా, లేదు అని చెప్పారా. ఇప్పటికీ అడుగుతారు చాలా వరకు. ఇంకొంతమంది కామెంట్స్ లో మీరు డబ్బింగ్ ఆర్టిస్టా, సామ్ కి మీరే వాయిస్ ఇస్తారా, సీతారామ మూవీలో వాయిస్ మీదేనా. ఓకే. చాలా మందికి నేను చెప్పేది అంతే. సీతారామ మూవీలో ఆ డైలాగ్ కూడా చాలా బాగా చెప్పారు. ఎక్కడ అంటే ప్రేమ కావాలి షోకి వెళ్ళారు కదా మీరు. సో అందులో నేను విన్నా అన్నమాట. మా కోసం ఒక్కసారి అయ్యా రావయ్యా, నువ్వు రావడం లేదని మా భేరడు కూడా నీపై బెంగ పెట్టుకుంది, దాంతో పూలు పూయడమే మానేసింది, ఆ వంకతో సీతాకొక చిలుకలు రావడమే మానేశాయి, ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా. ఓ సూపర్. ఇంత మంచి వాయిస్ ఉంది. సో డబ్బింగ్ ఆర్టిస్ట్గా మేబీ ఇంతవరకు ఎవరు పిలవలేదా మిమ్మల్ని? లేదు, పిలవలా. అంటే ఈ మధ్య ఇన్స్టాలో వైరల్ అవుతున్నాను కాబట్టి అడుగుతున్నారు. ఒకవేళ ఎవరైనా పర్ఫెక్ట్గా అడిగితే చేస్తాను ఖచ్చితంగా. అసలు మీ లైఫ్లో గోల్ ఏంటి? అసలు ఏమవ్వాలనుకుంటున్నారు? అసలు నా లైఫ్లో 3 goals ఉండేవి. ఒకటి బెస్ట్ బ్యూటిషియన్, ఇంకొకటి పోయిటర్ అవ్వాలనుకున్నా, ఇంకొకటి సింగర్ అవ్వాలనుకున్నా. ఓకే. సో ఈ 3 జరగలేదు. ఇలా ట్రాన్స్ఫార్మర్ అయ్యి. ఇప్పుడు నార్మల్గా మీరు ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో మీరు ట్రాన్స్జెండర్ అంటే అందరికీ తెలిసిందే. మీకు రిసీవింగ్ అయినా కొంచెం బ్యాడ్గా అనిపించడం సో ఇలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ భిక్షాటన చేసినప్పుడైనా షైగా ఫీల్ అవ్వలేదా? ఎందుకు, మనసు చంపుకొని వెళ్ళాలి. అసలు నిజానికి భిక్షాటనకి వెళ్ళేటప్పుడు మా దేహాన్ని ఒక చోట, ప్రాణాన్ని ఒక చోట విడిచిపెట్టి వెళ్తూ ఉంటాం. ఒక మనిషి ముందు చేయి చాపాలంటే అది ఎంత నరకయ్యతనో తెలుసా. పైగా చేయి చాపిన వెంటనే వాళ్ళు రిసీవింగ్ కూడా మీకెందుకు ఇవ్వాలి, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, జాబ్ చేయొచ్చు కదా. సరే జాబ్ చేయొచ్చు కదా అని వాళ్ళే అంటారు కదా. జాబ్ ఇవ్వండి అంటే ఎక్కడైనా ట్రై చేయండి. మరి చెప్పిన నువ్వు జాబ్ చేయమని చెప్పిన నువ్వు జాబ్ ఇవ్వడానికి నీకేం పోయే కాలం, ఇవ్వాలి కదా, ఇవ్వరు. పైగా అగైనెస్ట్ గానే మాట్లాడతారు. ఇంకా అవన్నీ అలవాటే. ఇంకా తలదించుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా డైలీ అదే జరిగేది. ప్రతి ట్రాన్స్ ఉమెన్ లైఫ్ అలానే ఉంటుంది. ఓకే. సో బేసిక్గా నార్మల్గా ఈ మధ్య కాలంలో మీలాగానే బాయ్స్ కూడా గెటప్ వేసి భిక్షాటన చేస్తుంటున్నారు. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇప్పుడు మా ట్రాన్స్ ఉమెన్స్లో కూడా ఇప్పుడు ఇదే స్ట్రిక్ట్ రూల్. గొడవలు కూడా దీనికోసమే అవుతున్నాయి. మా పెద్దవాళ్ళు, మీకు చంద్రముఖి గారు తెలుసు కదా, నాకు దారి అవుతారు ఆవిడ కూడా చాలా సార్లు మాట్లాడింది దీనికోసం. ఎక్కడి నుంచో వచ్చి నార్త్ ఇండియన్స్, వెస్ట్ బెంగాల్స్ వాళ్ళందరూ వచ్చి మనీ లేకపోవడంతో 20 rupees రేజర్ తీసుకుంటారు ఈజీగా. మీసాలు గెడ్డలు తీసుకోవటం, ఎవరిదైనా ఒక చీర దొరికితే కట్టేయడం, రోడ్డు మీదకి వెళ్ళిపోవడం. సరే పోనీ మాలాగా భిక్షాటన చేసి తీసుకుంటారా? అబ్బాయిల్ని కొట్టి బెదిరించి వాళ్ళ ఫోన్లు లాక్కొని మరీ డబ్బులు లాక్కుంటారు. సో దానివల్ల చెడ్డ పేరు ఎవరికి? మాకు వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు జనాలు మమ్మల్ని చూస్తే కనీసం రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు మమ్మల్ని చూస్తే ఏదో దొంగతనం చేసే వాళ్ళలాగా, రౌడీజం చేసే వాళ్ళలా చూస్తున్నారు. కేవలం ఇది ఎలా, ఈ మగాళ్ళు 20 rupees రేజర్స్ యూజ్ చేసే వాళ్ళ వల్ల జరుగుతుంది. సో మరి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా మరి అప్పుడు? అలా జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి అలానే చేస్తున్నారు. ఇంకొంతమంది ఎలా అంటే స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఇప్పుడు కేవలం హైదరాబాద్లో ట్రాన్స్ ఉమెన్గా ఎవరైతే పరిగణించబడుతున్నారో వాళ్ళని మాత్రమే ఉంచుతున్నారు, మిగతా వాళ్ళందరినీ పంపిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం, ఎవరైనా కొత్తగా ట్రాన్స్ జెండర్గా మారాలి అనుకుంటే వాళ్ళ ప్రూఫ్ మొత్తం ఐడెంటిటీ అండ్ ఇలా ట్రాన్స్ ఉమెన్గా సర్జరీస్ కానీ అన్నీ చేసుకుంటాను అంటేనే ట్రాన్స్ కమ్యూనిటీలోకి రండి. లేదు కొన్ని రోజులు మీసాలు గిడ్డలు గీసుకుంటాను, 2-3 రోజులు చీరలు కట్టుకుంటాను, 5-6 రోజులు సంపాదించుకుంటాను అంటే రావద్దు అని చెప్పి స్ట్రిక్ట్ రూల్ అయితే పెట్టారు.
ఓకే, అంటే ఇలా కూడా జరుగుతుంటుందా? జరుగుతుంది. కొన్ని డేస్ ఇలా శారీస్ కట్టుకుని భిక్షాటం చేసి మళ్ళీ తర్వాత బాయ్గా వెళ్ళడం జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. సంపాదన కోసం రావడం, సంపాదించుకున్నాక వెళ్ళిపోవటం. ఓకే. పైగా ఇంట్లో పెళ్ళాం పిల్లలు అందరూ ఉంటారు కూడా, వాళ్ళ కోసమని రావడం మళ్ళీ వెళ్ళిపోవటం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, కొత్తగా ఏం లేదు. సో మీకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ చేయాలి అని. సో మీకేమైనా ఒక లవ్ స్టోరీ ఉందా? లేదు, పాస్ట్లో అయితే ఒక స్టోరీ ఉంది. ఎంత అంటే డైరీ రాసుకునేంత స్టోరీ ఉంది. ఓకే. బట్ ప్రస్తుతానికి తను ఇండియాలో లేడు, యుఎస్. సో అతని కోసం డైరీ రాసుకుని ఉంచుకుని ఇప్పటికీ నేను తనకి ప్రపోజ్ చేయలా. అట్లీస్ట్ తన కోసం డైరీ రాశానని కూడా తనతో చెప్పాల. మళ్ళీ ఎందుకు వన్ సైడ్ లవ్ కదా, ఇస్తే బాగోదని నా దగ్గర దాచుకున్నాను. కానీ తన అప్డేట్స్ అన్ని తన ఫ్రెండ్స్ ఇస్తూనే ఉంటారు నాకు ఇప్పటికీ కూడా. ఓకే, మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుందా మీకు కూడా? ఉంటుంది, బట్ సరైన పర్సన్ దొరకాలి కదా. ఓకే. మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీని చూసుకోవాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, ఒక పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళకంటూ బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి. అవును. బట్ అవన్నీ జరిగితే బాగుండు అనిపిస్తుంది. బేసిక్గా నార్మల్గా ట్రాన్స్జెండర్స్ కూడా ఇలా అడుగుతూ ఉంటారు ఎంతకు వస్తారు ఏంటి అనేది. సో అందులో మీరు కూడా ఒకరేనా? కామన్ అది. అసలు ఇది కలియుగం కదా, కామంతో రెచ్చిపోయే మగాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ వరకు ఎందుకు, ఒక అమ్మాయి ఇన్స్టాలో నీట్గా రెడీ రీల్ పెడితే చాలు, హౌ మచ్ యువర్ కాస్ట్. ఆడపిల్లని అడిగిన మగాళ్ళు మమ్మల్ని అడిగిన తప్పే ఉంది. ఇంకా మేమంటే వేషంలోని ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఓకే. కాబట్టి అడుగుతారు. సో అవన్నీ నార్మలే, లైట్ అంటే మీకంటూ ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఒక పర్సన్తో ఉండాలి చేయాలి అని. సో ఎలాగో మీరు భిక్షాటం చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ వేలు వెళ్ళడం తప్పు అనిపించట్లేదా? కొన్నిసార్లు తప్పు అనిపించదు, ఎందుకంటే ఈ సొసైటీ మాపై చూపించే వివక్షత ఇవన్నీ చాలా దారుణం అనిపిస్తుంది మాకు కూడా. ఇప్పుడు భిక్షాటనకి వెళ్తాం, వాడు ఇవ్వకపోయేసరికి లేనిపోని మాటలు అంటాడు. మేము మనుషులమే, మాకు మనసు ఉంటుంది, మాకు మనోభావాలు ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా దిగజారిపోయాయి అనుకో, ఇంకా శరీరాన్ని అమ్ముకోవడం తప్ప వేరే పని దొరకదు మాకు. సరే వేరే వర్క్ చేద్దామంటే ఇవ్వరు. అప్పుడు ఏం చేయాలి? మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు మేము చేయాల్సింది మా శరీరాన్ని అమ్ముకోవటమే. సో అలాంటి మా పట్టకోటి కోసం చేసేది తప్పు కాదు కదా. కొన్ని విషయాల్లో తప్పు అనిపించదు. సో మీరు ఏం చేయబోతున్నారు ప్రజెంట్? ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఇంకొంతమంది అయితే డబ్బింగ్ కోసం అడుగుతున్నారు. మేబీ ఛాన్స్ కరెక్ట్గా వస్తే చేస్తాను. ఓకే. ఇంకా అంతే, మూవీస్లో చేయడం, ఇంకా సీరియల్స్లో యాక్టింగ్ చేయడం అలా ఏం లేదు. అటువంటి ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. చేయగలను కూడా, చాయిస్ వస్తే చేస్తాను. ఓకే, మీరు కాస్మెటిక్స్ ఇలా జాబ్ చేశారు అని చెప్పేసి అంటున్నారు కదా, మీరే ఒక పెద్దగా షాప్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటర్ కదా? నేను అలానే అనుకుంటున్నా. మేబీ ఫ్యూచర్లో లక్ ఉంటే అలానే చేస్తాను. బేసిక్గా నార్మల్గా ఫ్యామిలీ అని చెప్పేసి అంటుంటారు. ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు. సో మీ ట్రాన్స్జెండర్స్లో ఎలా ఉంటుంది ఫ్యామిలీ అంటే? మరి మా ట్రాన్స్జెండర్స్లో ఫ్యామిలీ అంటే మాకంటూ ఒక గురువు ఉంటారు. ఇంకా గురువు అంటే అత్తయ్య. ఓకే. అత్తయ్య వరస. అత్తయ్య. మా అత్తయ్యకి వాళ్ళ గురువు అంటే నాకు నాని అంటే నానమ్మ. ఓకే. నాకు మమ్మీ ఉంటారు, అత్తయ్య ఉంటారు, నాని ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, వదినలు ఉంటారు. నిజానికి మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ కన్నా ఈ కమ్యూనిటీలో ఉన్న ఫ్యామిలీ చాలా ఎక్కువ. ఓకే. అండ్ అందరూ చాలా ప్రేమగా ఉంటారు. మాకు ఏ ఆపద వచ్చినా నలుగురు వచ్చి హెల్ప్ చేస్తారు, ఏ కష్టం వచ్చినా నలుగురు వచ్చి చూసుకుంటారు. కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. నిజానికి ఇంట్లో ఉన్నంత ఫ్రీగా ఇక్కడ కూడా ఉండగలుగుతున్నా. బేసిక్గా నార్మల్గా మీరు ఇలా ట్రాన్స్జెండర్గా మారేటప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటారు కదా వాళ్ళని. సో వాళ్ళు ఏమైనా మీకు ఎప్పుడు ప్రెజర్గా అనిపిస్తుందా? అలా చేస్తారా? లేదు, ఒకప్పటి కాలంలో అలా ఉండేది అంట. బట్ ఇప్పుడు అందరూ ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. నాకంటూ నన్ను అడాప్ట్ చేసుకున్న వాళ్ళతో అలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నేను ఇది చేయాలి అనుకుంటున్నా అంటే ఖచ్చితంగా చేయనన్నా, నువ్వు వెల్ సెటిల్ అవ్వాలి, మాకు కూడా కావాల్సింది అదే. ఇంకా వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బేసిక్గా అమ్మ, నాన్న, అత్త అని చెప్పేసి అంటున్నారు కదా. సో నార్మల్గా మీ ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే చనిపోవాల్సిందే. సో చనిపోయినప్పుడు ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది, చెప్పుతో కొట్టడం ఏదో సంథింగ్ ఉంటుంది అంటారు, ఎంతవరకు నిజం? సో ఈ క్వశ్చన్ నేను కూడా మా వాళ్ళని అడిగాను. బట్ ఒకప్పటి కాలంలో ఉండేదంట, రాజుల కాలంలో. అంటే అది కూడా ఎందుకు కొడతారు అంటే వచ్చే జన్మలో ఇలా పుట్టకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో అలా చేస్తారు అంట. బట్ నేను ఇలా వచ్చిన ఈ జనరేషన్లో ఏ ఒక్కరిని కూడా అలా చూడలే. ఓకే. ఇప్పటి వరకు తెలియదు కూడా. నార్మల్గా ఎవరైనా సరే చనిపోతే కనుక
నైట్ లోపే పడేయడం దహన సంస్కారం జరుగుతుంటాయి. బట్ కానీ మిమ్మల్ని నైట్ టైం తీసుకెళ్తారంట కదా. నేను అదే చెప్తున్నాను కదా, ఒకప్పుడు అలానే చేసేవారు వంట. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడే తీసుకెళ్తారు దహన సంస్కారాలకి? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు నార్మల్ పీపుల్స్కి ఎలానో మాకు అంతే. అంటే నార్మల్ పర్సన్స్ అంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చనిపోయిన తర్వాత చూస్తే కనుక మీ లక్ష్మీదేవి మాకు వస్తుంది అని చెప్పేసి అంటుంటారు, నిజమేనా? అవును, ఒకప్పుడు అదే అన్నారు, బట్ ఇప్పుడు నాకు అంత ఐడియా లేదు. సో మీకైతే తెలియదు అని చెప్పేసి అంటున్నారు. ఒకప్పుడు అయితే ఈ ప్రాసెస్ ఉండేది, ఖచ్చితంగా ఉండేది అంట. మా కోసం ఒక సాంగ్ పాడతారా? ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైనా నిజం బాగుంది నిజం కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం ఇకపై పదిలమే నా పదం నీతో అటో ఇటో ఏ వైపు దారి చూసినా ఉన్నట్టుండి గుండె బంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాలే నిండే బంధం వల్లుకుందే ఎప్పుడంట ముడిపడినదే. ఓకే, సూపర్. బేసిక్గా మీకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మీకంటూ లవ్ స్టోరీస్ ప్రతి ఒక్కరికనేది ఉంటుంది, అది ఎవరైనా సరే. సో మిమ్మల్ని మోసం చేయడం, మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని ఇలా మోసం చేయడం మీకు ఎప్పుడైనా అటువంటిది జరిగిందా? సో నేను అలాంటివి ఎప్పుడు నమ్మను. మెయిన్లీ నాకు అబ్బాయిల లవ్ అంటే నచ్చదు, నేను నమ్మను కూడా. నా ఫ్రెండ్స్లో ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు, నా ఫ్రెండ్ ఉంటుంది స్వరూప అని, తనకు ఒక అబ్బాయి లవ్ అంటే ఆ అబ్బాయి లవ్ చేస్తున్నాడో లేదో తెలీదు, ప్రపోజ్ చేశాడో లేదో కూడా తెలీదు. కానీ ఈవిడ గారు మాత్రం 24 hours ఆయనకి మనీ పంపించడం, ఆయన తిన్నాడో లేదో క్షేమ సమాచారాలు కనుక్కోవడం, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెహికల్ ఛార్జెస్ పెట్టడం, 24 hours అదే పని చేయడం. నేను అడుగుతూ ఉంటా, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాడో తెలీదు, లవ్ చేస్తున్నాడో తెలీదు, ఎప్పుడు వదిలేస్తాడో కూడా తెలీదు. అలాంటిది వాడి కోసం ఇంత డబ్బు ఎందుకు పెట్టడం? ఏమో లేక నాకు ఇష్టం అంతే. అయ్యో, ఒక్క మాటతో ఇంకా నేను ఆగిపోతా. నాకు చాలా మంది ఇప్పుడు నార్మల్గా కొంచెం అందంగా కనిపిస్తేనే వదలరు, ప్రపోజ్ చేస్తూనే ఉంటారు. బట్ నేను ఒకటే చెప్తా, లవ్ ఆఫ్ లస్ట్ ఐ నాట్ ట్రస్ట్. నేను మీ మగాళ్ళ ప్రేమని ఎప్పటికీ నమ్మను. ఒకవేళ ఏమైనా అవసరం ఉందనుకో నన్ను షాపింగ్కి తీసుకెళ్ళు, నాకు కావాల్సినవన్నీ కొనిపెట్టు, లైఫ్ లాంగ్ ఇలానే ఉండు, నీ ప్రేమను చూపించు, అప్పుడు నమ్ముతా. అంతే, ఈ 2-3 రోజుల్లో ప్రపోజ్ చేశాను కదా, వెనక తిరిగాను కదా అంటే నేను నమ్మను, గో టు హెల్ అని చెప్పేస్తా. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది కోల్కతాలో డాక్టర్ మీద. సో మీ ఫీలింగ్ ఏంటి అసలు, ఎలా అనిపించింది? అంటే ఇలా జరగడం అసలు మరీ టూ మచ్ అసలు ఇది. అవును, సో ఎలా అంటే నేను దీనికోసమని ఒక వీడియో కూడా చేశాను ఇన్స్టాలో. ఈ వీడియో చాలా వైరల్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇలా అబ్బాయిలు చేసే దానికోసం. ఇప్పుడు ఒక మాట, ఒక ఆడపిల్ల తప్పు చేస్తే, ఆడపిల్ల తప్పు చేస్తే ఆడపిల్లలందరూ అలానే ఉంటారని ఆ మగాళ్ళు అంటారు కదా. మరి ఒక మగాడు రేపు చేస్తే అందరి మగాళ్ళు అలానే అన్న తప్పే ఉంటుంది. బట్ అలా అనకూడదంట, ఎందుకంటే మగజాతిలో కొంతమంది ఆనిముత్యాలు ఉంటారంట కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంట. అంతేకాని ఆడపిల్లల కంటే మాత్రం ఆడపిల్లలకి మనోభావాలు ఉండవు కాబట్టి వాళ్ళు బాధపడరు అని అబ్బాయిల ఫీలింగ్. సో నేను దానికోసం కూడా చాలా బాధపడ్డాను. నిజానికి ఇన్స్టా ఓపెన్ చేయాలంటే భయం, ఎక్కడ చూసినా రేప్ 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 రేప్, చాలా ఎమోషనల్ అది. ఇంకా నాకు నచ్చలేదు. 4 years పాపన, 2 years పాప, 3 years పాపని కూడా ఏమి ఆలోచించట్లేదు. 5 months బేబీ అవును అంటారు. ఇండియాలో అమ్మాయిలు సారీలు సరిగ్గా కట్టుకోరు, చీరలు వేసుకోరు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు. సరే, అవుట్ ఆఫ్ కంట్రీలో చాలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. వాళ్ళ మీద ఎందుకు అలా జరగట్లేదు? ఎందుకంటే ఇండియాలో అసలు సరైన చట్టాలు ఉండవు, సరైన ప్రభుత్వాలు ఉండరు, సరైన పోలీసులు ఉండరు, పట్టించుకునే నాదుడే ఉండడు. కాబట్టి ఆడపిల్లకి ఏం జరిగినా పర్లా, కన్న తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు, సూచ సమాజం నవ్వుతూ ఉంటారు. కామన్ అయిపోయింది భారతదేశంలో ఇది. ఒకప్పుడు ఆడపిల్లలు కదా, ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ కూడా లేడీస్తో సమానం. ట్రాన్స్జెండర్స్ని కూడా తీసుకెళ్తారు, రేప్ చేస్తారు, వదిలేస్తారు, చంపేస్తారు. రీసెంట్గా ఇక్కడ సనత్ నగర్ ఒక ట్రాన్స్జెండర్ మర్డర్ తెలిసిందే కదా. తెలిసింది. ఇలానే కామ కోరికలు తీర్చుకోవడానికి తీసుకెళ్లారు, కొట్టారు, కామ కోరికలంతా అయిపోయి ఒక డబ్బు కోసం వేధించారు, ఇవ్వకపోవడంతో చంపేశారు. సో అక్కడ ఆడపిల్లల్ని వదిలేట్లా, ట్రాన్స్ ఉమెన్స్ని వదిలేట్లా. రేపో మాపో భారతదేశంలో ఆడపిల్లలు లేకుండా పోతారు, పూర్తిగా మగాలే బ్రతుకుతారు ఈ దేశంలో. అవును, చాలా టూ మచ్ అవుతుంది అసలు. అవును. మీరు పోయిట్రీస్ కూడా రాస్తారా?
అవును. మా కోసం ఏమైనా. ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి అంటారు కదా, కానీ నువ్వు నాకు 8వ వింతవి. ప్రపంచంలో ఎన్ని వింతలున్నా నా మనసుకు నచ్చే 8వ వింతవి ఎప్పుడూ నువ్వే. నేనేనా? ఓ థ్యాంక్ యూ. ఏ బాబాయ్ నాకు సిగ్గెత్తుంది. బాయ్ అయితే బాగుండు. కానీ మన ఇద్దరం ఏం చేస్తాం చెప్పు. అయ్యో, లెస్బియన్ కపుల్స్ అంటున్నారు కదా. వద్దు శామ్, నన్ను అలా చేయకు శామ్. జరిగిన అయిపోయిన తర్వాత 41 days అలానే రూమ్లో పెట్టి, ఈవెన్ మొబైల్స్ కూడా యూజ్ ఉండదు అప్పుడు ఆ టైం. సో మొబైల్స్ ఎందుకు యూజ్ చేయరు అంటే కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, కొంతమంది హ్యాండ్సమ్ అబ్బాయిలు కూడా కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళు కనిపించేటప్పుడు ఏ మనిషిలో అయినా కామ కోరికలు ఉంటాయి. అవును. సో మేము సర్జరీ టైంలో ఉండేటప్పుడు ఆ కోరికలు మా శరీరంలో ఎక్కడ రేకెత్తిస్తే బ్లీడింగ్ అయిపోద్ది. సో అందుకని చెప్పి ఫోన్స్ యూజ్ చేయనివ్వరు. అండ్ రేడియేషన్ ప్రాబ్లం వల్ల కూడా బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని యూజ్ చేయనివ్వరు. స్టిల్ నో ఇప్పటికి కూడా అలానే ఉంటుంది. ఇప్పటికీ అంతే రూల్ అది. ఓకే. ఎన్ని డేస్ అలా? 41 days. 41 days. ఓకే. ఫుడ్ మొత్తం ఎవరు చూస్తారు ఇంకా ఆ టైంలో? మరి మాకు ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో మా అత్తయ్య అంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు. మా నాని వాళ్ళు టైం టు టైం అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాం. ఓకే. ఏదైనా సమయానికి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మరి ఆ టైంలో? మొత్తం వీళ్ళేనేగా, మీ నాని? మొత్తం ఆ కమ్యూనిటీలో మమ్మల్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళే మాకు ఫుల్ సెక్యూర్గా ఉంటారు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే. ఓకే. మీరు ఇలా చేంజ్ అయిన తర్వాత అమ్మా నాన్న ఓకే అని చెప్పేసాం, బట్ రిలేటివ్స్లో చాలామంది అంటూ ఉంటారు. సో మీ వల్ల ఎప్పుడైనా కానీ, రిలేటివ్స్ వల్ల అయినా కానీ అమ్మ ఎప్పుడైనా బాధపడితే ఎలా అనిపించింది మీకు ఆ టైంలో? అసలు ఎందుకు చేంజ్ అయ్యాము ఏంటి? అసలు రిలేటివ్ వరకు ఎందుకు, ఈ సొసైటీలో ఈ మనుషులు చేసే పనులకి చాలాసార్లు అనిపిస్తుంది, ఎందుకు ఇలా చేంజ్ అయ్యాను, అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది, లేదా లేడీలా పుట్టుంటే బాగుండేది, కష్టాలన్నీ ఉండేవి కాదేమో చాలాసార్లు అనుకున్నాం. ఇంకా ఫ్యామిలీ మ్యాటర్కి వస్తే జనాలు తెలిసిందిగా, లోకులు కాకులని అంటారు, పొడుచుకు తినడమే వాళ్ళ పని. నేను ఇంట్లో వాళ్ళకి చెప్తా, ఎదుటి వాళ్ళ మాటలు ఎప్పుడు మనసుకు తీసుకోవద్దు, ఎవరి మనసు అయితే వాళ్ళ ఆధీనంలో ఉంటుందో వాళ్ళు అన్నీ జయించగలరు అని నాకు తెలుసు. సో ఇంట్లో వాళ్ళకి నేను అదే చెప్తాను. ఇంకా అదే ఫాలో అవుతాను కూడా. మీ లైఫ్లో జరిగిన బాధాకరమైన సంఘటన ఏమైనా ఉందా? అలాంటివి ఇప్పుడు నా మనసులో బాధ అంటే ఏమీ ఉండదు. ఇప్పుడు మేము ట్రాన్స్ ఉమెన్గా చేంజ్ అయిన తర్వాత మేము టోటల్ ఉమెన్. ఇంకా ఇప్పుడు మా పక్కన ఒక లేడీకి జరిగిన, మాకు జరిగిన రెండు ఏదైనా కష్టమే కదా. ఈ కాలంలో అమ్మాయిల మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. సో అవి జీర్ణించుకోలేకపోతున్నాం మేము. ఇప్పుడు మేము ఆడపిల్లలమే, మాకు జరిగింది నష్టం, ఇంకా వాళ్ళకి జరిగింది నష్టమే. ఇంకా దేశంలో సరైన చట్టాలు చేయొచ్చు కదా. అవును. ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఒక షాప్కి వెళ్ళి అడుక్కుంటూ, ఇప్పుడు నార్మల్గా గృహప్రవేశాలకు వెళ్తారు. అవును. వెళ్తుండేటప్పుడు గృహప్రవేశానికి ఇంత 10,000, 11,000, 20,000 ఇలా తీసుకుంటూ ఉంటారు కదా. అంత తీసుకుంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వేధిస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, బలవంతంగా లాక్కుంటున్నారు, బెదిరిస్తున్నారు అని తన్మయులు యూట్యూబ్లో పెట్టేవాళ్ళు. ఒక ట్రాన్స్ ఉమెన్కి ఏదైనా కష్టం జరిగితే ఎందుకు చేయరు? ఒక అమ్మాయికి ఏదైనా నష్టం జరిగితే ఎందుకు రారు? ఏదైనా తప్పు జరిగినప్పుడు మాత్రం ఇది తప్పు అని వేలెత్తి చూపడానికైతే వచ్చేస్తారు. అక్కడ నష్టం జరిగినప్పుడు మాత్రం వీళ్ళకి నష్టం జరిగిందని చెప్పడానికి ఎవరు రారు. ఈ సొసైటీ ఇంకా మారదు, ఇంకా మేము మారాలి అనుకోము. ఓకే. ట్రాన్స్జెండర్స్ డబ్బుల కోసం ఏమైనా చేస్తారు నడుస్తుంది, అసలు నిజమేనా అది? అది వాస్తవానికి నిజం కాదు. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ డబ్బు కోసం ఏదైనా చేస్తారు అంటే ఏ విధంగా? ఇప్పుడు మాకు ఉపాధి లేదు కాబట్టి మా కష్టం కొరకు మాకు ఎంత, ఇప్పుడు మేము మా శరీరానికి ఎంత లభిస్తుందో అంతే చేయగలం. ఇప్పుడు డబ్బు కావాలని ఒకరిని మర్డర్ చేయలేం కదా, డబ్బు కోసం అని కిడ్నాప్ చేయలేం కదా. మహా అయితే డబ్బు కోసం మా శరీరాన్ని మేము అమ్ముకుంటాం, లేదంటే మా అవమానాలన్నీ దిగమింగుకొని రోడ్డుకి అడుక్కుంటాం. ఈ రెండు తప్ప ఇంకేం చేయలేం మేము. కానీ ఈ జనాలందరూ డబ్బు కోసం ఏదైనా చేస్తారు. డబ్బు కోసం ఏదైనా చేస్తారంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి? ఈ క్వశ్చన్ నేనే అడగాలి వాళ్ళని. బరి తెగించడం అని చెప్పేసి అంటుంటారు. ఇక బరి తెగించడం అంటే ఏంటి? సో సరే, బరి తెగించకుండా ఉండాలంటే వాళ్ళే జాబ్లు ఇవ్వచ్చు కదా. అప్పుడు మేము రోడ్డు ఎక్కడం మానేస్తాం, అడుక్కోవడం మానేస్తాం, ఇంట్లో వాళ్ళని ఎంచక్క వాళ్ళనే పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీనే పోషించుకుంటూ ఉంటాం. ఉపాధి వాళ్ళనే ఇవ్వమనండి, మాకు ఎలాంటి బాధలు ఉండవు. అప్పుడు ఉపాధి ఇవ్వలేని వాళ్ళు ఉపాధి కోసం మాట్లాడే హక్కు కూడా ఉండదు వాళ్ళకి. సో ఉపాధి అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా సంథింగ్ కష్టం చేసుకోవాలనుకుంటే ఎంతో చాలా ఉన్నాయి కదా వర్క్ అనేది మనకి. చేసుకోవాలంటే చాలా జాబ్స్ ఉన్నాయి. ఎవరికి? అబ్బాయిలకు ఉన్నాయి, అమ్మాయిలకు ఉన్నాయి. ట్రాన్స్ ఉమెన్స్కి ఏమున్నాయి? ఇప్పుడు నేనే సపోజ్ మీరు యాంకర్గా నన్ను ఉన్నారు కదా, ఇదే ఛానల్కి నేను యాంకర్గా చేస్తానంటే వీళ్ళు ఇస్తారు?
చెప్పలేము, ఇవ్వచ్చేమో. ఇస్తే బాగుంటుంది, ఇవ్వకుండా against అంటే. ఓకే. సో ఇస్తారు అన్న గ్యారంటీ ఉండదు. అసలు ఇస్తారు అన్న థాట్ మా బ్రెయిన్లోకి రాదు. రీసెంట్గా ఒకటి నేను రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు బ్రోకర్ మాట్లాడతాడు కదా రూమ్ రెంట్స్ కోసం. మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళి మాట్లాడుతున్నా. ఫస్ట్ నా వాయిస్ విని నన్ను లైవ్లో కూడా చూసి అమ్మాయిని అనుకున్నారు. మాట్లాడుతున్నారు రెంట్ కోసం. సరిగ్గా నా ఫ్రెండ్ వెనక నుంచి వచ్చి అక్క అని వయ్యారంగా పిలిచింది. పిలిస్తే మీరు ట్రాన్స్జెండర్ అని అడిగాడు. అవును అన్న. మరి ముందే చెప్పాలి కదా అన్నాడు. అంటే ఇంకా నేను డిసప్పాయింట్ అయిపోయా, ఇంకా రూమ్ దొరకదేమోలే అని. దాని తర్వాత మళ్ళీ తను ఏం ఫీల్ అయ్యాడు, రూమ్ తనే వెతికి పెట్టారు. ఇప్పుడు ఓకే. అంటే ట్రాన్స్జెండర్ అని తెలిస్తే రూమ్స్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంది ఈ కాలంలో. మా టెన్షన్ అంతా అదే. మీకు చాలా సున్నితమైన మనసు ఉంది అంటుంటారు, కానీ సడన్గా ఏదైనా ప్రాబ్లం అంటే ఏదైనా కోపం వచ్చిందంటే చాలా కఠినంగా మారిపోయి శపిస్తారు. పైగా మీరు ఆశీర్వదిస్తే చాలా మంచిది అంటారు, శపిస్తే కూడా జరుగుతాయని చెప్పేసి అంటారు. సో అటువంటిప్పుడు శపించడం ఎందుకండి? ఇప్పుడు మీరు నాతో చాలా ముద్దుగా మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు. మీ కారణంగా నా మనసేం బాధపడలేదు కదా. అలాంటప్పుడు మీపై నాకు ప్రేమాభిమానాలే ఉంటాయి. అదే ఒక మనిషి నన్ను చూసుకుని హేళన చేసి మాట్లాడటం, అగౌరవంగా మాట్లాడటం, కించపరిచి మాట్లాడటం చేసి మాకు మనసు ఉంటుంది. 2-3 సార్లు ఏం అనుకోం, పోనీలే మనుషులందరూ ఇంతే, మాపై రెస్పెక్ట్ ఎలాగో ఉండదని వదిలేస్తాం. పదే అలా మాట్లాడితే మాకు ఉంటుంది కదా. సో అందుకనే ఇప్పుడు ఇంకొక విషయం ఎలా అంటే, నార్మల్గా మేము సున్నితంగానే ఉంటాం, ఇలా పార్వతీదేవిలాగా. శివుడి దగ్గర ఉండేటప్పటికల్లా పార్వతీదేవిలానే ఉంటాం. ఈ నరరూప రాక్షసులు వస్తారే, అప్పుడు మాలో కాలిక కూడా వచ్చేస్తుంది. ఓకే. అంటే ఎంత ముద్దుగా ఉంటామో అంత కోపంగా కూడా ఉంటాం. ఓకే. ఇది రీజన్. బేసిక్గా మీరేమంటున్నారు, మాకు జాబులు ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు. మీరల్లో కూడా చాలామంది సక్సెస్ అయ్యి ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక పోలీస్, చాలామంది ఉన్నారు. సో మీరు కూడా చదివితే మీకు కూడా వస్తాయి కదా మరి. ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమిస్తే కానీ జరగల. వాళ్ళ కష్టానికి అప్పటి కాలంలో ఫలితం ఉంది. ఈ జనరేషన్ చూస్తూనే ఉన్నారు కదా. ఆడవాళ్ళకే జాబ్స్ లేవు, మగవాళ్ళకే జాబ్స్ లేవు. ఇంకా నేను అటు ఇటు కాలే, ట్రాన్స్ ఉమెన్, నాకు ఎక్కడ ఉంటుంది. ఓకే, బట్ నిజం చెప్పాలంటే మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటూ వెళ్తే కనుక మంచి రీచ్ వెళ్తే ఆటోమేటిక్ మీకు జాబ్ వస్తుంది. ఒకప్పుడు వేరు, నిజం చెప్పండి, ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్కి అంత వాల్యూ లేదు. బట్ ఈ జనరేషన్లో ఇంకా మీకే ఎక్కువ వాల్యూ ఉంది తెలుసా. సో జనరేషన్లో ఇప్పుడు వాల్యూ ఉంటే ఖచ్చితంగా చేస్తాం. నిజానికి వాల్యూ ఉంది అంటున్నారు కదా. వాల్యూ ఉంటే మర్డర్స్ జరుగుతున్నాయి, కిడ్నాప్స్ జరుగుతున్నాయి, రేప్స్ జరుగుతున్నాయి. అది కూడా ట్రాన్స్ ఉమెన్స్ మీద జరుగుతున్నాయి ఎక్కువగా కూడా. అటు ఆడవాళ్ళ మీద కూడా జరుగుతూనే ఉన్నాయి. ట్రాన్స్ ఉమెన్స్ని కూడా వదలట్లేదు కదా. మరి వాల్యూ ఎక్కడ ఉన్నట్టు? లేడీస్కే వాల్యూ ఇవ్వట్లేదు నార్మల్గా. ఇప్పుడు చూసారు కదా మన కోల్కతాలో అలా జరిగింది. ఈవెన్ 5 months పాపను కూడా సో అలా చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో అయితే ఏకంగా ఇంట్లోకి వెళ్ళి మరి హిందూ స్త్రీలని రేప్ చేస్తున్నారు, ముఖ్యంగా హిందూ అమ్మాయిలను. ఓకే. ఏం తప్పు చేశారని? హిందువులుగా పుట్టడం వల్ల తప్ప? ఇప్పుడు నిజానికి ట్రాన్స్ ఉమెన్ అంటే పూర్తిగా హిందూ ధర్మాన్ని పాటించాల్సిందే. ట్రాన్స్జెండర్ అంటే నపుంసకి అంటే అర్ధనారీశ్వరుడు అని అర్థం. ఇప్పుడు ట్రాన్స్జెండర్లోకి వచ్చిన తర్వాత నాది ఈ మతం, నాది ఆ మతం అదే ఉండదు. ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత పూర్తిగా నువ్వు శక్తివే, అర్ధనారీశ్వరులేక. అవును. మమ్మల్ని చేతులెత్తి దండం పెట్టేది కూడా శివుని రూపమనే, అవును, నార్మల్గా కాదు కదా. మాకంటూ అర్ధనారీశ్వర రూపం ఉందని మాత్రమే దండం పెడతారు. ఓకే. ఇంకేమైనా సాంగ్స్ పాడతారా? అంటే పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక వల్లెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరువంది నీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, 16 ప్రాయాల పర్వంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం. సూపర్, చాలా చక్కగా పాడారు. చూసారు కదండి, ట్రాన్స్జెండర్ నయని సమంతలాగే మాట్లాడింది, అలాగే పాటలు కూడా చాలా చక్కగా పాడుతుంది. మాలాంటి వాళ్ళకు కూడా ఛాన్స్లు ఇవ్వండి, అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఇటువంటి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకు మంచి మంచి అవకాశాలు రావాలని నా తరపున, మా హాయ్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారు కదా, మరింత ఎంటర్టైన్మెంట్తో మరొక ఎపిసోడ్తో మీ ముందుంటా. నేను
మీ శిల్పారెడ్డి. సో ఈ సమాజం ఎలా ఉంది అంటే 3 నెలల పాప నుంచి ముసలావిడ వరకు వదలని కామదులు ఉన్నారు. కేవలం ఇది భారతదేశంలో జరుగుతుందో లేక ఇతర దేశాలలో జరుగుతుందో మనకు అనవసరం. కానీ మనం అంటూ భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశంలో ఉండే స్త్రీలకు మనం గౌరవించాలి. 3 నెలల పసిపాపను వదలట్లేదు, పండు ముసలావిడిని వదలట్లేదు, ఆఖరికి ట్రాన్స్జెండర్స్ని కూడా వదలట్లేదు. అసలు ఎందుకు ఇలా మారిపోతున్నారో తెలియట్లేదు. నాకు తెలిసి గవర్నమెంట్లో ఈ దేశంలో సరైన చట్టాలు లేవు, సరైన పోలీసులు లేరు, సరైన ఆఫీసర్స్ లేరు. సో దానివల్ల ఈ మానవ మృగాలు అనే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అదే అవుట్ ఆఫ్లో ఉండేటట్టు ఇక్కడ కూడా సరైన చట్టాలు ఉంటే ఈ దేశంలో కూడా ఇలాంటివి జరగకుండా ఆగుతాయి. ముఖ్యంగా ఆడపిల్లలు అంతరించిపోయే దిశలో ఉండిపోతున్నారు. నాకు తెలిసి ఇంకా 2-3 సంవత్సరాలు ఆడపిల్లలే లేకుండా పోవచ్చు ఈ మనుషుల వల్ల, కేవలం ఈ మానవ మృగాల వల్ల. కాస్త ఇది సమాజంలో గుర్తుపెట్టుకొని ఆడపిల్లలకు కాస్త రక్షణనివ్వండి, ట్రాన్స్జెండర్స్కి రక్షణనివ్వండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాజం ఎలా ఉంది అంటే చెట్టుకు చీర కట్టినా కూడా ఒక మగాడు ఆగని పరిస్థితులు ఉన్నాయి. రోడ్డు మీద పసిపిల్లల్ని చూస్తే కామకోరికలు ఎలా పుడతాయి? పండు ముసలావిని చూస్తే కామకోరికలు ఎలా పుడతాయి? పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా, అలా చేసుకుంటే కనీసం భార్యాభర్తలుగా అయినా ఉంటారు కదా. అలా ఏం లేదు. సో దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, ఈ భారతదేశంలో ఉండే ఆడపిల్లలకు కాస్త రక్షణనివ్వండి.